సపోర్ట్ కోడ్ 1368 అనేది కోడ్ వచ్చింది. ఆ కోడ్ వచ్చినట్టయితే దాని మెయింటెనెన్స్ హెడ్ ప్రాబ్లం ఉన్నట్టయితే 1368 కోడ్ వచ్చినట్టయితే అది మెయింటెనెన్స్ క్యాటరేజ్ ప్రాబ్లం. మెయింటెనెన్స్ క్యాటరేజ్ చేంజ్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు వచ్చేసి ప్రింటర్ వచ్చేసి నీట్గా వస్తుంది. సో ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎలాగో నేను మీకు చెప్తాను, మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కెనాన్లో G3060 మోడల్. ఇది ఆన్ చేయగానే మెయింటెనెన్స్ క్యాటరేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో వస్తుంది మనకు. ఈ డిస్ప్లేలో ఒకసారి మీకు చూపెడతాను. ఈ డిస్ప్లేలో 1368 అనేది ఎర్రర్ కోడ్తో పాటుగా రీప్లేస్ ద మెయింటెనెన్స్ క్యాటరేజ్ అని వస్తుంది. ఎక్కువ సార్లు హెడ్ క్లీనింగ్ అయితే చేయకండి. రెగ్యులర్గా మీరు వాడుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు ప్రింటర్. ఎక్కువ హెడ్ క్లీనింగ్ కొట్టడం ద్వారా మెయింటెనెన్స్ క్యాటరేజ్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఈ మెయింటెనెన్స్ క్యాటరేజ్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఇది వచ్చేసి మెయింటెనెన్స్ క్యాటరేజ్ ఉండే ప్లేసు. ఈ మెయింటెనెన్స్ క్యాటరేజ్ వచ్చేసి మనం డైరెక్ట్ ఒక స్క్రూ ద్వారా ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ క్యాటరేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మెయింటెనెన్స్ క్యాటరేజ్. ఇది మెయింటెనెన్స్ క్యాటరేజ్. ఈ మెయింటెనెన్స్ క్యాటరేజ్ మనం డైరెక్ట్ ఇది ఓపెన్ చేసుకొని, ఇది పిక్స్మా సర్వీస్ సెంటర్స్లో పిక్స్మా జోన్లో అయితే ఇది అవైలబుల్లో ఉంటుంది. మీరు నియరెస్ట్ పిక్స్మా జోన్లో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి మెయింటెనెన్స్ క్యాటరేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకొని పెట్టేసుకొని సో ఈ స్క్రూ అయితే ఇనిషియలైజేషన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు పవర్ కనెక్ట్ చేసేసుకొని హెడ్ ఫ్లషింగ్ అయితే ఇంక్ ఫ్లషింగ్ అయితే చేయాలి. ఇంక్ ఫ్లషింగ్ చేసినట్టయితే డైరెక్ట్గా మనకు ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి మనం డైరెక్ట్ పవర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ కనెక్ట్ చేయగానే ఒకసారి మనం ఫ్లషింగ్ అయితే చేయాలి. మనం ఈ ఇంక్ ఫ్లష్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆల్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్లాక్ అయితే బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఫ్లషింగ్ చేయండి. ప్లస్ ఓకే ప్రెస్ చేయండి. ఎస్ ఇది వచ్చేసి ఒక 6 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఈ 6 మినిట్స్ టైం అయిపోగానే డైరెక్ట్ మనం ఈ ఎర్రర్ అయితే వెళ్ళిపోతుంది. డైరెక్ట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 1368 అనే ఎర్రర్ సొల్యూషన్. సో ఇలాంటి సొల్యూషన్సే కానీ ఇలాంటి ప్రాబ్లమ్సే కానీ మేము మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ముందుగా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ముందుగా మీకు ఇలాంటి వీడియోసే కానీ ప్రింటర్కి సంబంధించిన వీడియోసే కానీ న్యూ అప్డేట్స్ ఏదైనా ఉన్నా నేను అప్డేట్ చేస్తుంటాను.